హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. అర్ధరాత్రి గుసగుసలు నామినేషన్ అయిన తర్వాత ఎలా ఉందో ప్లీజ్ వినండి. నిజంగా సో మచ్, నిజంగా చాలా నాకైతే బాగా అనిపించింది. నామినేషన్ అయిన తర్వాత అందరూ తనుజని టార్గెట్ చేశారు. తనుజ ఫస్ట్ ప్లేస్ ఉన్నాయని అందరికి అర్థమైంది. ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్ ఉన్నాను. ఇమాన్యుయల్ కూడా అర్థమయ్యేటట్టు ఐపరాది గారు చెప్పారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది 100%. ఇదైతే 100% నేను చెప్తే తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది. తర్వాత కళ్యాణ్ ఏదో చేయాలని ట్రై చేస్తుండు. కళ్యాణ్ కూడా ఓకే టాప్ 5లో ఉన్నాను. కళ్యాణ్ కూడా అర్థమైంది ఏదో ఒకటి గేమ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాడు. తర్వాత తనుజ ఇమాన్యుయల్ గొడవ అవుతుంది. ఈరోజు ప్రోమో వచ్చింది కదా, అదే నైట్ అయిపోయింది. తనుజ ఇమాన్యుయల్ గొడవల్లో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడిందా ఎట్లా అనిపించింది మీకు కామెంట్ చేయండి. నాకైతే ఇమాన్యుయల్ తనుజ గొడవల్లో 100% ఇమాన్యుయల్ కరెక్ట్ ఉంది. నామినేట్ చేయడానికి డైరెక్ట్ నామినేట్ చేయడానికి అయితే నామినేషన్ అయిపోయినాక డెమన్ ఇమాన్యుయల్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కళ్యాణ్ వస్తాడు. అన్న నాది అదే పాయింట్ అన్న, సేమ్, కానీ రమ్య చేసేసింది అన్న, నేనేం చేయాలి అంటారు. అరే రమ్య చేయడం ఒకటి, నువ్వు చేయడం ఒకటి రా. నువ్వు చేసి నీ ఫ్రెండ్కి నువ్వు ఎలా చెప్తున్నావు అదైతే ఎలా ఉంటుంది రా అంటే, అనే ఈ వారంలో ఇట్లా గేమ్స్ ఆడడం ఇలాంటివి అంటే నిజంగా నువ్వు రీతు డెమోన్ నిన్ను మోసం చేశారు, ఎన్ని పోటు పెడతారు అని అంటావుగా, ఈరోజు నువ్వు నన్ను ఎన్ని పోటు పెడతావురా అని మాట్లాడతారు. అది హైలైట్ అనిపించింది. తనుజ ఇమాన్యుయల్కి నచ్చట్లేదు నిజంగా. ఇమాన్యుయల్ మాత్రం టాస్కులు ఎరుగులు తీస్తున్నాను. తనుజ అస్సలు టాస్కులు ఆడట్లేదు నిజంగా. అది మాత్రం సేఫ్ గేమ్ 100% సేఫ్ గేమ్. కానీ వాళ్ళ నాన్న అంటే నాకు భయమే వెనక ఓకే నాకు ఎవరు సపోర్ట్ చేయలే ఓన్లీ బ్యాక్ టాస్క్లో మా నాన్న సపోర్ట్ చేశారని అంటారు. అది మాత్రం టూ మచ్ తప్పు అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది అంటే 100% పక్కా ఇమాన్యుయల్ తనుజకు ఎప్పుడైనా సపోర్ట్ఫుల్గానే ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ప్రతి టాస్క్లో సపోర్ట్గానే ఉన్నాడు. కానీ ఈ తనుజకు అర్థం కాదు నిజంగా. ఎందుకు అర్థం కాదో నాకు అయితే ఇప్పటి కూడా అర్థం కాదు. తనుజ నాకు సపోర్ట్ లేదు అని మాట్లాడుతుంటుంది తనుజ. నాకు ఆ విషయంలో అసలు నచ్చలేదు. తర్వాత కళ్యాణ్ అంటాడు అంటే కళ్యాణ్ అసలు నిజం కళ్యాణ్ ఏందో విచిత్రం. నామినేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు ఓకే, కానీ ఆ నామినేట్ ఓకే ఆమె నామినేషన్లో వేయాలని. కళ్యాణ్ ఏంటంటే సేఫ్ గేమ్, ఫ్రెండ్ అని ఆమెతో ఏదో ఒకటి చేసుకుంటూ ఏదో ఒక పులిహోర ఏదో కలుపుకుంటూ ఆడుతున్నాడు. కానీ ఆమెని నామినేషన్ చేయాలంటే ఓకే. ఆయన సంజన గారిని నామినేషన్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అని చెప్తున్నా అంటే సంజన గారిని ఏదో సిల్లిగా చేసిండు. మాధురి గారితోన కొన్ని విషయాల్లో గొడవలైనాయి, రమ్యతోనే గొడవలైనాయి, ఇంకా గౌరవతోనే కొన్ని విషయాలు అయినాయి, సాయితోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళందరితో ఇష్యూస్ పెట్టుకొని కావాలని తనుజని చేద్దామని అనుకుంటున్నాను, గ్యాప్ తీసుకున్నాను అంతే అంటే. కానీ నాకేమనిపించిందంటే తనుజ రమ్మని నామినేషన్ చేసినప్పుడు అది చెయ్యరా ఆడ ఏదో చేయని అంటారు. అప్పుడు ఓకే ఐస్ అయిపోయాడేమో అని నాకు అనిపించింది. ఇమాన్యుయల్ చెప్పాడు సేఫ్ గేమ్ ఆడుతుందిరా, నిజంగా సేఫ్ గేమ్ ఆడుతుంది రమ్మ చెప్పినట్టు అని అంటారు. రమ్మ అసలు నాకు నచ్చట్లేదు ఆడ తనుజతోనే ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోవాలని తనుజ ఉంటుంది. కళ్యాణ్ ఇమాన్యుయల్తో సారీ అన్న ప్లీజ్ అన్న సారీ అని అంటుంది. అరే నువ్వు సంజన గారు నామినేట్ చేయడం కరెక్ట్, నేను నీ నామినేషన్ తప్పు, నువ్వు ఏదో ఒకటి తీసుకొని వచ్చి చెప్పడం అయితే నాకు అసలు నచ్చలేదురా. ఆ విషయాన్ని అయితే నేను ఎప్పుడు నిన్ను క్షమించానంటారు. తర్వాత ఇమాన్యుయల్ తనుజ అంటే దివ్య బాత్రూంలో మాట్లాడుకుంటారు. అరే వీళ్ళిద్దరు అనుకుని నన్ను చేశారంట, స్మార్ట్ ప్లే అని అంటారు. ఇంకా రమ్య కళ్యాణ్ వీళ్ళు అరే రమ్యకి ఇచ్చింది ఒకటి, కళ్యాణ్కి ఇచ్చింది, వాళ్ళిద్దరు నన్ను నామినేట్ చేయాలని వాళ్ళిద్దరికి ఒక్కొక్కటి ఇచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పా అని దివ్యతో మాట్లాడుతుంటే అప్పుడు కళ్యాణ్ భరణి ఇమాన్యుయల్ వచ్చినప్పుడు అరే ఏంద్ర బాబాయ్ నిజంగా ఆలోచించింది నాకు. నిజంగా ఓకే వీళ్ళు అంటే నామినేట్ చేయొద్దా ఈమె ఎందుకు అట్లా ఆలోచిందో అర్థమవులే. తర్వాత నేను నామినేషన్ చేయాలని ఉంటుంటే తర్వాత రేపుకు దివ్య తనుజ ఇద్దరు చెప్తున్నప్పుడు అక్కడ అరే రమ్య కళ్యాణ్కి ఇద్దరికి ఇచ్చినట్టు స్మార్ట్ ప్లే ఆడిందిరా నిజంగా. అంటే నిజంగా భరణి గారు సేఫ్ గేమ్ నాకు ఈరోజు ఉందా నా రియల్ ఉంది అని అంటారు. మనం
చూసి ఏదో ఫ్రెండ్ కవర్లు అంటే కాదురా, రియల్ కాదు, భరణి గారే సపోర్ట్ చేస్తున్నట్టు. నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ప్రతి వీక్ నేనే సపోర్ట్ చేసి ఆశ కూర్చుందంట. తర్వాత కోసేపు తను చేస్తే సుమ్ము నా విజిల్ నచ్చిందా అంట. నచ్చింది అంటారు. ఇమాన్యుల్ గౌరవ్తో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఫేస్ చేసేది అదే కదా. ఇమాన్యుల్ చెప్పినట్టు గౌరవ్కి, అరే ఆయుష చాలా బాగా గేమ్ ఆడుతుంది, నీకు సేఫ్గానే వస్తే ఆయుషని సేవ్ చేయమని చెప్పినట్ట. ఎందుకు అంటే ఇమాన్యుల్ కూడా సూపర్ అనిపించింది నాకు. ఎందుకు ఇమాన్యుల్ సూపర్ అనిపించింది చెప్తా. ఇమాన్యుల్ ఓకే, ఆమెకు ఆల్రెడీ అది ప్లే ఉంది, ఆమె అది నామినేషన్ చేసి ఓన్లీ మన వరకు సేవ్ ఉండి వాళ్ళందరూ నామినేషన్ చేస్తే బాగుంటుందని అంటారు. అది హైలైట్ అనిపించింది. ఇమాన్యుల్ నిఖిల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ గారు వామ్మో మాట మారుస్తూనే ఉంటాడు అని చెప్తుంటాడు. అది వాడు సేఫ్ గేమ్ ఆడిండు, వాడు ఐస్ అయిపోయిండు, వాడు నాకు అసలు నచ్చలేదు, నా ముందర వాడు ఆ మోసం చేసిన నాకు అసలు నచ్చలేదని చెప్తుంటుంది. అది హైలైట్. నిజంగా కళ్యాణ్ ఏం రాస్తుంటారు బాబు, ఈ కళ్యాణ్తో ఏంది అనే ఒక థాట్ అనిపించింది నాకైతే. రియల్ కళ్యాణ్ గేమ్ ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడాలి. మరీ విచిత్రంగా ఏంది పాయింట్లు అంత విచిత్రం అనిపించింది నాకు. పులిహోర కలుపుకుంటూ పులిహోర పాయింట్లు ఆడుతుంటాడు. అదైతే నాకు అసలు. తర్వాత తనుజ డెమాన్ వీళ్ళిద్దరు అరే కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడినరా అని మాట్లాడుతుంటారు టాస్క్లో. అదొక విచిత్రం అనిపించింది. శ్రీజకు వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా నేను కళ్యాణ్ని సేవింగ్ చేసినారా, అప్పుడు సరేనా సేవ్ చేసి నేను బయట వండుకుంటే కళ్యాణ్ ఏంద్రా ఇంత సేఫ్ గేమ్ ఆడతాడేంద్రా అని అంటారు. తనుజ అరే ఇద్దరు కావాలని చేసిండ్రా, అది నాకు ఓకేరా, సరేరా ఇమాన్యుల్ అంట. అరే ఫ్రెండ్ అని చెప్తుంది, నేను ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా నన్ను సపోర్ట్ చేయలేదు అంటుంది రా బాబు, ఏంద్రా బాబు ఈమెతోనో బాధ అని అంటారు. అది హైలైట్ అనిపించింది. రీతు రామ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అరే నువ్వు ఆడినావు కాబట్టి వీళ్ళిద్దరు ఆడుకుంటూనే ఉంటారు. తర్వాత ఆయుష బెస్ట్ రా, నాకు చాలా మంచిగా అనిపించింది అంటారు. తర్వాత చాలా ఇమాన్యుల్ దివ్య వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అయినాక కరెక్ట్ బాగా వేసావు అంటారు. వీళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అయింది, వీళ్ళందరూ అంత దొందే అనిపించింది నాకు. ఎంత విచిత్రంగా చేస్తుంటారు. స్లిప్పర్ నిజంగా తనుజ ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు, ఎన్నిసార్లు అమ్మ ఇది కాదమ్మా ఇది కాదమ్మా ఇది కాదంటే ఆమెకు నచ్చితే ఓకే సపోర్ట్, ఆమెకు నచ్చకపోతే వేరు, ఆమెకు నచ్చితే ఒకలాగా, ఆమెకు నచ్చకపోతే ఇది నిజంగా దొంగలాగా ప్రయత్నించింది ముసుగేసుకునే. తర్వాత మాధురితో కూడా ఇష్యూస్ ఉన్నాయి. దివ్య ఇమాన్యుల్ అరే ఆమెతో గొడవ పడుతుంది, ఆమెతో మాట్లాడదు, మళ్ళీ ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తుంది రా, ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎంత ఫేక్ అని తనుజకు తెలుసు అది ఫేక్ అని అంటే తనుజని అడిగితే అరే అట్లేం లేదురా, ఉట్టిగానే మాట్లాడుతున్నావు, ఉట్టిగానే అంటే తనుజ ఆల్రెడీ ఫేక్గా ఆడుతుంది. భరణి గారిని కూడా అట్లనే చేసిందండి. తనుజ గొడవలకైనా దేనైనా హైలైట్ అనిపించింది నాకైతే. ఇంకా ఓకే అరే ఒకటి విషయాలు ఏమంటుంది, మళ్ళీ వీడు కూడా చేసిండు కదా, వీడు కూడా అదే అని అంటారు. అదైతే నాకు నచ్చలేదు, నిజంగా అసలు నచ్చలేదు. తనుజ ఓకే 100% కరెక్ట్ ఇమాన్యుల్, కానీ తనుజకు తెలియదు కదా, యాక్షన్ ఎందుకు సేవ్ చేయమన్నది తనుజకు తెలియదు కదా, అది తెలుసుకుంటే బాగుండే అనిపించింది. తర్వాత ఏమన్నట అమ్మ ఈరోజు పార్ట్ 2 ఇంకోటి పార్ట్ కూడా ఉంది, ఆ పార్ట్ 2 కూడా ఉంది గుసగుసలు దాంట్లో నేను చెప్తాను. ఇంకొకటి వాళ్ళు ఏమన్నా కూడా దివ్య వాళ్ళే షాక్ అయిపోతారు. అరే ఒకసారి ఏడుస్తే ఒకసారి మాట్లాడితే ఏంద్ర బాబు అని అంటారు. తర్వాత సాయిని స్లిప్పర్ అని అంటారు. అది నాకు అసలు సాయి స్లిప్పర్ అవుతుండు, సాయి కరెక్టే మాట్లాడుతుండు కదా అని అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత గౌరవ్ వీళ్ళు మాట్లాడుకుంటారు, కావాలని సేవ్ చేసినందుకు హ్యాపీగా థ్యాంక్ యూ అని హ్యాక్ చేసుకుని ఆయుష్ అంటారు. ఇమాన్యుల్ తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందని అంటారు. తర్వాత వీళ్ళిద్దరికి ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారు, అది ఎంతవరకు టాస్క్ అంటే మాధురి అన్నది ఇమాన్యుల్తో సీరియల్లోకి వచ్చినట్టు ఆడుతుంది కదా తనుజ అని అన్నది, కానీ అది తనుజకు అర్థమవుతలేదు. వీళ్ళు అన్నాడని రమ్యను కావాలని అట్లా చేసిందని తనుజ అనుకుంటుంది. అదైతే నాకు తనుజ కరెక్ట్ అనిపించలేదు. తర్వాత అన్సీన్ వీడియోస్ అన్ని వీడియోస్ ఇంకా ఇట్లనే చెప్పుకుంటూ పోదామని అనుకుంటున్నాం. పెద్ద వీడియోస్ పెద్దగా అవుతున్నాయి. నిఖిల్ అన్సీన్ వీడియో నిఖిల్ ఫస్ట్ ఓకే అన్సీన్ వీడియోలో ఇక ఏడుస్తుంటారు, తనుజ ఏడుస్తుంటుంది, దివ్య ఏడుస్తుంటారు, దివ్య వీళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు నిఖిల్ ఇమాన్యుల్ అసలు అనుకోలే పవర్ అసలు యూజ్ చేస్తానంటే రామ్ గడ్ జెన్యున్ ఆడుతాడు, చాలా మంచి ఆడతాడు. అప్పుడు వాడు చిన్నపిల్లాడు కానీ చాలా బాగా గేమ్ ఆడతాడు. తను ఇద్దరు ఏడుస్తుంటారు. ఇమాన్యుల్ మన ఇద్దరు జలస్ అని అనుకోకు. దివ్య ఇమాన్యుల్ గేమ్ గురించి మాట్లాడతారు. రామ్ తనుజ ఏడుస్తుంటే చాలా పోయి ఏడుస్తుంటారు. నాన్న పోయి ఓకే అయినాక మాధురి ఇది ఏడుస్తుంది. దివ్య మాధురి పట్టుకొని ఏడుస్తుంది. నువ్వు నా కూతురు లాంటిదాను, నా మీద ఎలాంటి లేదంటే నాన్న తనుజ నాన్న మిస్ యూ నాన్న, ప్లీజ్ నాన్న
నీ హెల్త్ మంచిగా చూసుకో, హెల్త్ ఇప్పటికే పాడైపోయింది, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ నాన్న అని అంటారు. మాధురి రీతు సంజన మీరు మాట్లాడుకుంటారు. ఆయుష గురించి సంజన అంటే ఎందుకమ్మా చిన్న పిల్లలు వదిలిపెట్టేసే అంటే అస్సలు సంజన గురించి తెలుసు. అరే ఎట్లా ఇట్లా అతను అరే నువ్వు ఆ బొగ్గని దోమడం కోసం బొగ్గని దోమినందుకే ఇంతగానం వచ్చిందంటే అరే ఎంతవరకు అట్లా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అని అట్లా ఆ వేలో మాట్లాడుతుంటే నాకు అది హైలైట్ అనిపించింది, నిజంగా హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా వీళ్ళు ఎవరు ఒక నిమిషం ఇంకా వీళ్ళు నవ్వుకుంటుంటారు. ఆమె మాట్లాడే వరకు వినాలి, వినవద్దంటే మాధురి పిల్లల్ని వాళ్ళని పిల్లలాగా చూసుకోవడం అయితే అది హైలైట్ అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. ఇంకా భరణి గారు పోతుంటే దివ్య వల్లనే ఏడుస్తుంటే దివ్య వల్లనే అది మంచిగా అన్న అని ఉంటారు. మొన్న స్ట్రీట్లో నాకు నచ్చలేదని ఇమాన్యుల్తో కళ్యాణ్తో మాట్లాడారు. తనుజ మాధురి ఇద్దరు గుసగుసలు మాట్లాడు, ఏంది రమ్యతో ఏం మాట్లాడను చెప్పు, నాకు చెప్తావో చెప్పలేదు లేకపోతే చంపేస్తా అన్నట్టు. రమ్యతో ఏం మాట్లాడిందో చెప్పిన తర్వాత రమ్య ఏంది ఫ్రెండ్షిప్ అంటే ఆమె నీకు ఫస్ట్ నుంచి అంటే నాకు తెలియదు నాకు తెలియదు అంటే మళ్ళీ ఎందుకు ఆమెతో మాట్లాడినప్పుడు ఒకలాగా ఈమెతో మాట్లాడినప్పుడు ఒకలా అంటే సుమన్ అన్న అందరితో కామెడీగా అంటే గౌరవ్తో ఇద్దరు మాట్లాడుకుంటారు. గౌరవ్ బర్త్డే రమ్య కేక్ వస్తుంది కదా, గౌరవ్ బర్త్డే చేస్తారు, అది హైలైట్ అనిపించింది. రమ్య అడుగులు అలుగుతారు ఆయన అమ్మాయి ఇంకా బర్త్డే చేస్తారు. బర్త్డే చేసినాక దివ్య తనుజ వీళ్ళు మాట్లాడుకుంటారు. తనుజ నీ మీద నాకు ఇలాంటి లేదు అని అంటారు. తర్వాత చపాతీ ఉండే చపాతీని కూడా ఏడుస్తారు. చపాతీ ఉంటే నేను ఆయన కేసు నా ప్లేట్లో కొంచెం పెట్టి ఆయన కేస్తుంటే కానీ ఆయన లేడని ఏడుస్తుంటారు. ఆయనక ఇమాన్యుల్ ఇంకా భరణి గారి గురించి వేరే చెప్తుంటారు. పెద్ద నేను టాప్ అయ్యి అనుకున్నా ఇట్లా అయిందని అంటారు. తనుజ నాకు బెస్ట్ పార్ట్నర్ అట్లా చెప్తుంటారు, అది హైలైట్ అనిపించింది నాకు. ఇంకా తర్వాత గౌరవ్ బయట దివ్య తనుజ ఇద్దరు ఏడుస్తుంటే ఇంకా మాధురి వచ్చి ఎందుకు మళ్ళీ ఏడో కూడా స్టార్ట్ చేస్తారు. ఏడుస్తున్నాక నాకు కొంచెం చపాతి నాకు కొంచెం చపాతి అని కొంచెం చపాతి వేసుకుని తనుజని వేసావా నేను ఇస్తున్నా షుగర్ వేస్తారు, షుగర్ని నేను తీసుకుని రా అంటారు. రైతు తనుజ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. సంజన గేమ్ గురించి మాట్లాడుతుంటే మాధురి ఇమాన్యుల్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, అది హైలైట్ అనిపించింది. తనుజ డైలాగ్ దేమన్ రీతు తనుజ వీళ్ళందరూ గౌరవ్ నేను ఎవరు స్ట్రాంగ్ చెప్పురా అని అంటే ఎవరు స్ట్రాంగ్ అని మీకే తెలవాలి స్ట్రాంగ్ అని అంటారు, అది హైలైట్ అనిపించింది. నేనే గెలుస్తారా నేను కదా అని నీకు ఆశ్చర్యం తెలిసినప్పుడు ఎందుకు రా అన్నట్టు అంటే బ్లూ టాబ్లెట్ రెడ్ టాబ్లెట్ వచ్చింది ఇది ఎందుకు అని అంటారు, అది హైలైట్ అనిపించింది నాకు. నిజంగా మీకు తనుజ ఎలా అనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.